ఎవరు ఏడో బుద్ధి అయితే ఈవిడ నీ సోదరుగా తీసుకో, నా బుద్ధి అయితే నా కేకులు పెట్టబుద్ధి అయితే కేకలు పెట్టు. ఏం జరుగుతుంది అసలు కొల్లారిలో ఉన్నావా లేవా? అంత సత్యంగా పట్టణాలు వేసుకొని పండుగలు తీసుకొని అంత సత్యంగా పెట్టుకుంటే ఏమైపోయినావు? ఎక్కడున్నావు? ఎందుకు ఇట్లా వేస్తున్నావు? కొల్లారిలో ఉంది ఏమైంది తల్లి? ఎవరు నువ్వు? మరి వచ్చిన తల్లి ఎవరో చెప్పుకోవాలి, ఇంట్లో ఎవరున్నారో చెప్పుకోవాలి. నోరచ్చి చెప్పుకోకపోతే దొంగ దేవుడు లంగ దేవుడు కావాలనే విషయం కట్టింది అంటారు. నమ్మరు ఇంట్లో ఉన్నోళ్ళు కూడా. చెప్పాలి తల్లి రావాలి, వచ్చిన తల్లికి 10,000 శరణాలు చెప్పాలి. ఎవరు తల్లి నువ్వు వచ్చింది? పేరు ఏమైనా ఉన్నదా? తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా లేరా నీకు? నీ ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? చెప్పాలి. మరి ఏం జరుగుతుంది కొల్లారిలో? చెప్పాలి. సత్యమైన తల్లి అయితే వృద్ధునికి చెప్పుకోవాలి. చెప్పాలి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి? 10,000 శరణాలు. పట్టించుకుంటలేదా? అట్లా కాకలే పద్ది కదా తల్లి. మరి ఎవరు మరి? నువ్వెవరు? ఈదమ్మవా? మరి ఉప్పలమ్మవా? మరి ఎవరు? మరి ఎల్లమ్మవా? మరి ఎవరు? మల్లన్న దేవుడు ఉన్నాడట వాళ్ళకు. మల్లన్నవా? మల్లన్నవు కాదా? చెప్పు మరి ఎవరు? మరి నువ్వెవరు చెప్పాలి కదా. గాతలేపింది ఎవరు? నిన్ను పట్టించుకోలేదంటే మరి ఎవరిని పట్టించుకోలేదు? చీకట్లో పడేసిరా? పెట్టాలంటే ఆడ కొల్లార్లు ఎవరైనా ఉండాలి. మరి వాళ్ళకి చీర బతుకుతుంది. మరి తల్లి ఒక దగ్గర ఉన్నప్పుడు పిల్ల ఒక దగ్గర ఉంటదా? తల్లున్న కన్నా పిల్లు ఉండాలి కదా. మరి ఆమె చేతనే దీపం పెట్టాలి కదా. ఆమెను ఎత్తుకున్నప్పుడు ఆమెకు దీపం గిర పెడితే ఊదపోతే ఏం చేస్తుంది? మరి అడ్డు పడపోతే ఏం చేస్తుంది? మరి ఆడనే ఉండి ఆడనే దీపం పెట్టుకోవాలి. ఆమె నిలుపుకోమని అడగలేదు కదా. మరి నిలుపుకున్నది ఎందుకు పక్క ఇనాలే కదా. మరి ఆపత్తున్నది, ఆపత్ జరగవు.